మనకి నిన్న మాంచెస్టర్ టెస్ట్లో చూసుకుంటే టీమిండియా ఓటమి అంచుల దాకా వెళ్ళి మరి డ్రా చేసేసుకుంది కదా మ్యాచ్ని. అయితే మరి దీని తర్వాత మన టీమిండియా హెడ్ కోచ్ అయినా గౌతమ్ గంభీర్ కూడా దీని గురించి రియాక్ట్ అయ్యాడు. అయితే గంభీర్ అంటుంది ఏంటంటే రెండు విషయాలు, ఒకటి శుభ్మన్ గిల్ గురించి, ఇంకోటి వచ్చేసరికి రిషబ్ పంత్ గురించి. సో మరి శుభ్మన్ గిల్ గురించి చూసుకుంటే మనకి రీసెంట్గా థర్డ్ టెస్ట్లో అతను మంచిగా ఆడలేదని చెప్పేసి, ఫోర్త్ టెస్ట్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని చెప్పేసి అతని మీద చాలా విమర్శలు వచ్చాయి. సో ఈవెన్ చెప్పాలి అంటే అతను కెప్టెన్గా కూడా తొలగించేసండి, కెప్టెన్సీ చేతగట్లేదని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు చేశారు. అయితే దీని గురించే మనకి గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు. సో ఎవరైతే మరి శుభ్మన్ గిల్ బ్యాటింగ్ గురించి మాట్లాడారో వాళ్ళు ఒకటి అర్థం చేసుకోవాలి. మరి అతను చూసుకుంటే ఇటువంటి ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా ఏకంగా 5 సెషన్లు బ్యాటింగ్ చేశాడు. సో మరి 5 సెషన్లు బ్యాటింగ్ చేయడం అంటే అది నార్మల్ మ్యాటర్ కాదు. సో మరి ఇది చూసిన తర్వాత కూడా ఎవరైతే మరి ఇక్కడ శుభ్మన్ గిల్ని విమర్శిస్తూ ఉన్నారో సో వాళ్ళకి క్రికెట్ తెలియదు అని అయితే నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత ఇంకోటి చెప్తుంది ఏంటంటే రిషబ్ పంత్ గురించి. సో రిషబ్ పంత్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో అతని కాయలకి ఇంజ్యూర్ అయినా సరే మళ్ళీ టీమిండియా ఓడిపోకూడదు అని చెప్పేసి మళ్ళీ అదే కాల్తో మరి బ్యాటింగ్ దిగాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత రిషబ్ పంత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి రాబోయే తరాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ఖచ్చితంగా రిషబ్ పంత్ను గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాని తర్వాత మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు కదా, అదేంది మనకి 5th టెస్ట్ ఒకటి మిగిలింది, మరి ఆ టెస్ట్లో మనకి బుమ్రా ఆడతాడా లేదా అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా. అయితే దాని గురించి రియాక్ట్ అయ్యాడు. సో మరి ఇప్పటి వరకు మేము దాని గురించి అయితే ఏ డెసిషన్ తీసుకోలేదు. సో మరి దీని గురించి ఒక డెసిషన్ తీసుకుని తర్వాత చెప్తాం అని చెప్పేసి మరి గౌతమ్ గంభీర్ అయితే దీని గురించి చెప్పడం జరిగిందనమాట.